వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు గురుప్రసాద్ అకాడమీ నుంచి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు. ఇక బంగారం ధరలు 11,000 దాటాయి. అయితే ఈ బంగారం ధర తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎప్పుడు తగ్గొచ్చు? ఒకవేళ ఈ బంగారం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఎలాంటి పద్ధతులు కరెక్ట్గా ఉంటాయి? ఇప్పుడు మనకి ఇందులో బాగా మంచి రిటర్న్స్ వస్తాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. గురుప్రసాద్ గారు, జనరల్గా మీరు స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, F&O, దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్, బులియన్ మార్కెట్స్ మీద మీరు ఎంత రాణిస్తున్నారు, ఎంతమంది ట్రైనింగ్ ఇస్తున్నారు అందరికీ తెలుసు. అయితే గోల్డ్ మీద కూడా మీకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడు తెలుగు ఆడియన్స్కి గోల్డ్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. అండ్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ ఎప్పుడు కూడా మాకు మీరు చెప్పింది జరుగుతూ ఉంటుంది. మరి అప్డేటెడ్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు ఈ సంవత్సరం నా అంచనాలకి మించి పెరిగింది. ఎందుకంటే మనమే దేవుళ్ళం కాదు కదా 100% చెప్పడానికి. ఏదో ఒక 90% మనం చెప్పగలం. నేను ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ టార్గెట్ వచ్చి ఫస్ట్ 82,000 ఆ రేంజ్లో ఎస్టిమేటెడ్ లెవెల్స్లో ఎంట్రీ అని మనం చెప్పాము. అదేలాగా ఎస్టిమేటెడ్ టార్గెట్ కూడా 1,03,000, ఎస్టిమేటెడ్ టార్గెట్ 1,10,000 ఇక ఫైనల్గా అని అనుకున్నాను. అంచనాలకి మించిపోయింది. ఇప్పుడు 1,14,000 అయిపోయింది. ఎస్టిమేటెడ్ వెళ్తూనే ఉంది. అంటే ఇది ఇంటర్నేషనల్కి సంబంధించింది. టెక్నికల్ ఓకే, టెక్నికల్గా ఇక్కడి నుంచి ఈ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్, సపోర్టు ఇలా వెళ్తూ వస్తూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నిటికీ మించి ఈ గోల్డ్ అనేది కంట్రోల్ చేసేది టోటల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్. మనకి MCXలో గోల్డ్ తీసుకొచ్చారు ఆ రోజు నుంచి. అంటే ఎలా చెప్పాలంటే ఈ మధ్యతరగతి వాళ్ళు కొద్దిగా, అంటే గోల్డ్ వచ్చి ఎలా చెప్పాలంటే అందరి దగ్గర ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. తక్కువ రేటు ఉంటే ఏదో ఒకటి సేవింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సేవింగ్ చేయడానికి కూడా ఆలోచన రావట్లేదు. ఎందుకంటే విపరీతంగా పెరిగిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇది ఇలా ఎన్ని రోజులు పెరిగితే ఇక ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంకో 10 సంవత్సరాల్లో. అంచనాలు అసలు గోల్డ్ ఎలా చెప్పాలంటే గోల్డ్ చూడగలం. ఇంతకుముందు ఎలా మనం డైమండ్స్ చూడగలమో, డైమండ్స్ ఇంతకుముందు ఎవరు కొనలేరు కదా, అందరూ చూడగలరు. కొన్ని కోట్లు వజ్రాలు. అదేలాగా గోల్డ్ కూడా ఇక మీద ముందు రోజుల్లో ఎవరు జస్ట్ చూడడం వరకే. ఇంతకుముందు అయితే 10 తులా పెళ్ళికి ఏదో 10 తులాలు 20 తులాలు, ఇప్పుడేమో 10 గ్రాములు అలా వెళ్ళిపోతేమో అని అనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే పరిస్థితులు అలా మారుతుంది, జనరేషన్ మారుతుంది. ఎవరు ఇప్పుడు చూడండి 1,50,000 పెట్టి ఐఫోన్ కొంటున్నారు. ఐఫోన్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అప్డేషన్ వస్తుంది. అదే 1,50,000 పెట్టి గోల్డ్ కొనట్లేదు. అదే ఒక 2 సంవత్సరాల ముందు గోల్డ్ కొనుంటే ఈరోజు 4 ఐఫోన్లు కొనవచ్చు. అదే ఐఫోన్ కొన్నవాళ్ళు ఈరోజు 10,000కి అమ్ముకుంటున్నారు. కాబట్టి గోల్డ్ వచ్చి ఆ రోజుల నుంచే, పాత రోజుల నుంచే అది వచ్చి ఒక అసెట్. ఎలా మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతాము, స్టాక్స్లో పెట్టుబడి పెడతాము, డైవర్సిఫికేషన్ అన్నిట్లో కొద్దిగా. బట్ నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, ఇక పెళ్ళిళ్ళు అంటే తప్పదండి. ఎన్ని లక్షలైనా కూడా పెట్టి కొనాల్సిందే, పెళ్ళిళ్ళు చేయాల్సిందే. అది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే అప్పుడప్పుడు, ఇప్పుడు ఏంటంటే షాప్కి వెళ్ళి కొనలేము. ఇప్పుడు గోల్డ్ ETF ఉంది అంటే షాప్కి వెళ్ళి కొనాలంటే వీళ్ళకి అంత టైము ఉండదు. 10,000 రూపాయలు ఉంది, ఆ 10,000కి ఏం వస్తుందిలే గోల్డ్ అనే మైండ్ సెట్ లేకుండా ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లోనే గోల్డ్ బీస్ ఉంది, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్. కాబట్టి అలాంటిది ఒక పెట్టుబడి ఏదో ఒకటి చేసుకొని గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి అని అనుకునే వాళ్ళు అది ఇట్స్ బెస్ట్ ఒకటి. లేదండి
నాకు నెల నేను గోల్డ్ చేయాలి అంటే కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్ దీంట్లో ఉంది. అలా కూడా బులియన్ కూడా ఉంది, ఎన్నో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంది, అది కూడా చేసుకోవచ్చు. కాబట్టి అన్ని డైవర్సిఫికేషన్ చేస్తూనే ఉంటారు. మనం చేయాల్సిన పని అండి, మరీ అతిగా కాకుండా అన్నీ సమపాలంగా చేయాలి. మొత్తం డబ్బులు మళ్ళీ గోల్డ్లోనే పెట్టకూడదు. ఎందుకంటే సమ్ టైమ్స్ గోల్డ్ వచ్చి ఒక ఏరియాలో అలాగే స్టాగ్నెంట్ అయిపోతుంది. ఇప్పుడు 1,20,000 ఉంది, లక్ష నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1 year 1.5 year, ఎందుకంటే విపరీతంగా పెరిగింది కాబట్టి ఏదైనా గోల్డ్లో కరెక్షన్ వచ్చిందంటే ఒక 30% కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అప్పుడేమవుద్దంటే ఒక 1 year 2 year అక్కడే కొట్టుమిట్టాడుతుంది. మొత్తం డబ్బులు మళ్ళీ అందులో పెట్టకూడదు. గోల్డ్ ఎలాగంటే ఒక ర్యాలీ మొదలైందంటే ఒక 30 to 40% ఎప్పుడు ర్యాలీ వెళ్తూనే ఉంది. అలాగే దాని హిస్టరీ ఉంది. కాబట్టి గోల్డ్ ఇప్పుడు ర్యాలీ ఆల్రెడీ ఒక 30 to 40% ఈ మధ్య ఈ ఇయర్ బాగా బ్రహ్మాండంగా పెరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కొద్దిగా గోల్డ్ వచ్చి హాల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది, కొద్దిగా స్లోగా. అయితే సిల్వర్ మాత్రం అది నెక్స్ట్ 5 yearsకి ఎస్టిమేషన్ టార్గెట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. డెఫినెట్గా సిల్వర్ వచ్చి ఒక మంచి పెట్ అవుతుంది. నెక్స్ట్ ఒక 5 yearsకి ఎస్టిమేషన్ టార్గెట్స్ బాగున్నాయి. దాదాపు ఒక 3 లక్షలు 3.5 లక్షలు కూడా 5 లక్షలు కూడా వెళ్ళడానికి అవకాశం. ఎస్టిమేషన్ టార్గెట్స్ ఇవన్నీ. మరి విన్నారు కదండి, పూర్తి తరహాలో సార్ మనకు ఒక అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. బట్ దీనికి ఆల్టర్నేటివ్గా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అని కూడా అనిపిస్తా ఉంది సార్. డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, అన్నీ మొత్తం గోల్డ్ సిల్వర్లోనే పెట్టకూడదు. దీంట్లో స్టాక్స్లో కొద్దిగా, మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుకోండి, తప్పేం లేదు. చూడండి ఏది అంటే మీకు చాలా అనుభవం ఉందండి, నాకు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోనే పెట్టుకోగలను, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కాకుండా డైరెక్ట్ మార్కెట్లో పెట్టుకోవచ్చు. అది సో వండర్ఫుల్. ఇక్కడ అనాలిసిస్ అయితే మీకు ఇవ్వడం జరిగారు. అలాగే దీంతో పాటుగా మనకి బులియన్ మార్కెట్కి సంబంధించి సార్ ట్రేడింగ్కి సంబంధించి ఎన్నో విషయాల్ని తన క్లాసెస్ రూపంలో అందిస్తూ ఉన్నారు. దాని గురించి కూడా తెలుసుకుందాం ఒకసారి. సార్ మరి సక్సెస్ఫుల్గా 31st వెబినార్ కూడా జరిగింది మొన్న. మరి 32nd వెబినార్ పరిస్థితి ఏంటి? 32nd వచ్చి మనం చెన్నైలో నవంబర్ 22, 23 ఆల్రెడీ 40% ఆక్యుపెన్సీ అయిపోయింది. లిమిటెడ్ సీట్సే, ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మనల్ని కాంటాక్ట్ చేయాలి. అది సో విన్నారు కదండి, లిమిటెడ్ సీట్స్ అనేవి కూడా ముఖ్యంగా క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఎప్పటి నుంచో కూడా అదే చేస్తూ ఉన్నారు గురుప్రసాద్ గారు. పర్సనల్గా నేను కూడా వెళ్ళి చూసి ఆ క్వాలిటీ ఏంటో చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అక్కడ ఇచ్చే సబ్జెక్ట్ కానీ, అక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, అక్కడ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాలు నిజంగా తెలుసుకోవాలంటే 32nd వెబినార్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. చెన్నైలో ఉండబోతుంది. దానికి సంబంధించి ఇక్కడ నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి వీడియోలో, మీకు వాటికి కాల్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.